ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులున్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి యాసంగి సీజన్ అమౌంట్ని అయితే విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది. సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు, ఎప్పటి నుంచి ఈ రైతుల ఖాతాలలోకి నేరుగా అమౌంట్స్ అయితే నేరుగా పడబోతున్నాయో కంప్లీట్గా అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయొద్దు, అలాగే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎందుకనంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త మార్పులను చేసి ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ని అయితే మనకు అమలు చేయబోతున్నారు. ఈ మార్పులు చేసేటువంటి విషయంలో మీకు ఒకవేళ అనర్హత వచ్చిందనుకోండి, సో మీకు డబ్బులు పడకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు క్లారిటీగా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు కనుక రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మీరు వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ అయితే చేయండి. చాలామంది రైతులు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి అప్డేట్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయితే అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని శుభవార్త అయితే రైతులకు అందించారండి. సో చాలా రోజుల నుంచి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఎట్టకేలకు శుభవార్తను అయితే ప్రకటించారు. అందులో భాగంగానే మనకు ఈ రైతు భరోసా పథకానికి గతంలో ఇస్తున్నటువంటి 10,000 రూపాయలని కాస్త మనకు 12,000 రూపాయలు చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి నేరుగా ఈ 12,000 రూపాయలని 2 విడతల రూపంలో విడుదల చేస్తూ ఉంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎవరైతే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ డబ్బులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఖరాఖండిగా తేల్చి చెప్పింది. సో మీకు ఈ స్కీమ్ నుంచి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే డబ్బులు రావు. ఈ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొన్ని మార్పులు అయితే చేసిందని చెప్పాను కదా. సో వాటిలో చూసుకున్నట్లయితే గతంలో మనకు 10 ఎకరాలు, 12 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు పథకానికి సంబంధించినటువంటి నిధులు వచ్చేవి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలకు మించి కనుక ఉంటే దానికి వాళ్ళని భూస్వాములుగా పరిగణించి వాళ్ళు చిన్న సన్నకారు రైతులు కాదు అని చెప్పేసి డిసైడ్ చేసి వాళ్ళకి పథకాన్ని అయితే రద్దు చేసింది. అంటే 10 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన వారు మాత్రమే వాళ్ళు చిన్న సన్నకారు రైతులు అవుతారు. కానీ అంతకు మించి ఎక్కువ ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళు భూస్వాముల కేటగిరీకి వెళ్ళిపోతున్నారు. సో కాబట్టి ఈ విషయంలో మీరు చెక్ చేసుకోండి. అనంతరం ఇంకొక విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉన్న వారికి మాత్రమే వస్తుంది. సో ఈ కారణం చేత అర్హులను గుర్తించేందుకు, నిజమైనటువంటి అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, సో చిన్న సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల కంటే ల్యాండ్ తక్కువ ఉండాలి. 10 ఎకరాలు ఉన్నా కానీ వారికి పథకాన్ని అయితే వర్తించాల్సినటువంటి అవసరం లేదు. సో 10 ఎకరాలు ల్యాండ్ అనేది సాగు చేస్తున్నాడు అంటే అతను కొంచెం ఒక స్థితిలో ఉన్న వాళ్ళైతేనే చేయగలుగుతారు. కాబట్టి మేమైతే ఖచ్చితంగా 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న వారికి ఇస్తామని పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా 5 ఎకరాలు ఉన్న వారికి ఇచ్చేటువంటి ఆ యొక్క పిఎం కిసాన్ ఎలాగైతే ఇస్తున్నారో సో సేమ్ అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని కూడా 5 ఎకరాలకే ఇవ్వాలని చెప్పేసి కొంత వాదన అయితే వినిపిస్తుంది అనమాట. సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఎవరైతే అర్హత అనేది సాధిస్తారో అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క రైతుకి మనకు డబ్బులు విడుదల చేసేందుకైతే కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 10 ఎకరాలని కాస్త 5 ఎకరాలకి కుదించాలా వద్దా అనే దానిపైన ఈ క్యాబినెట్లో మనకు కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతులకు మాత్రం మనకు నేరుగా 12,000 రూపాయలనైతే ఈ సంవత్సరం ఆల్రెడీ 6,000 రూపాయలు వేశారు కాబట్టి సో ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ సంవత్సరం మనకు రెండో విడత కింద 6,000 రూపాయలనైతే వేసేస్తారు. కానీ వచ్చే సంవత్సరం అంటే 2026 ఏడాది నుంచి
అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి మనకు 5 ఎకరాల కంటే పొలం తక్కువ ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి అనే ప్రతిపాదనని తీసుకువచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అసలే మనకు బడ్జెట్ లోపంతో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్, ఈ యొక్క బడ్జెట్ లోపంతో అయితే కొనసాగుతుంది. ఈ బడ్జెట్ లోపంతో ఉన్నటువంటి కారణంగా బడ్జెట్ సరిపడా లేదు కాబట్టి స్కీమ్‌లో ఎవరైతే నిజంగా అర్హత కోసం ఎదురు చూస్తున్నటువంటి చిన్న, సన్నకారు రైతులుంటారో వారికి మాత్రమే బెనిఫిట్ అనేది ఇస్తే కరెక్ట్‌గా మనం వాళ్ళకి కొంచెం పుషప్ ఇచ్చినట్టుగా ఉంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి 10 ఎకరాలని కాస్త 5 ఎకరాలకి మనకు తగ్గించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇదే గనక తీసుకొచ్చినట్లయితే దాదాపు 10-15 లక్షల మంది రైతుల దాకా ఈ స్కీమ్‌కి ఈజీగా అంతకుమించి ఎక్కువగానే అనర్హులయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో కేంద్ర ప్రభుత్వం మనం చూసుకుంటే కౌలు రైతులకు ₹1 కూడా ఇవ్వదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు కౌలు రైతులకు కూడా అయితే డబ్బులైతే ఇస్తుంది. సో కౌలు రైతులకు కూడా ₹12,000 అయితే వస్తాయి. అయితే వారు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కౌలు రైతు కార్డ్ అంటారు దాన్ని. సో దాన్ని మీరు వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు సంబంధించినటువంటి ఆధారు, బ్యాంక్ అకౌంట్ బుక్‌తో పాటు మీకు సంబంధించినటువంటి ఎవరైతే భూమి చేస్తున్నారో వారి భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్‌తో పాటు వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ తీసుకొని మీకు కౌలు రైతు కార్డు కింద ఆ ల్యాండ్‌ని మీరు కౌలుకు చేస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ అయితే ఇస్తారు. ఇక అదేవిధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి మనకు మొత్తంగా 6,400 కోట్ల రూపాయలను మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే విడుదలైతే చేయబోతున్నారు. సో ఈ డబ్బులు వచ్చేసి మనకు రెండో విడత కింద అయితే పడతాయన్నమాట. సో రెండో విడత కింద అంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత విడుదల చేశారో సో ఆ మార్గదర్శకాలకు అనుకూలంగానే రెండో విడత డబ్బులు కూడా అయితే పడతాయి. సో కానీ మనకు వచ్చేసి ఈ కొత్తగా మార్పులు చేర్పులు కనుక మనకు రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో కనుక డిసైడ్ చేస్తే అనంతరం మనకు అవి అమలు అయితే చేస్తారు. సో అప్పుడు మనకు గణనీయంగా అర్హుల సంఖ్య అయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసేటప్పుడు అందరి ఖాతాలోకి డబ్బులు పడాలి అంటే మాత్రం మీరు ఒక 2 పనులు అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఈ 2 పనుల విషయానికి కనుక మీరు వచ్చినట్లయితే ముఖ్యంగా మీకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌తో మీరు వెబ్ ల్యాండింగ్ అయితే చేయించుకోవాలి. సో ఇప్పుడు రేషన్ కార్డ్‌కి ఎలాగైతే ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకుంటామో దానిని ఈకేవైసీ అంటున్నాం. అదేవిధంగా పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌ని లింక్ చేసుకుంటే దానిని వెబ్ ల్యాండింగ్ అంటారు. సో ఈ వెబ్ ల్యాండింగ్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులొస్తాయి. ఇక రెండో పాయింట్‌గా చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నంబర్‌తో ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. సో చాలామందికి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అంటే తెలియట్లేదు. సో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్‌లో లేకపోయినా అట్లాగే వదిలేస్తున్నారు. డబ్బులనేది మీకు రన్నింగ్‌లో లేకపోతే పడవు. ఈ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఇది లింక్ అనమాట. ఆ లింక్ మనకు కలిగి ఉంటేనే డీబీటీలో డబ్బులైతే పడతాయి. అంటే మన చేతికి చెక్ ఇస్తే ప్రాబ్లం లేదు. చెక్ తీసుకుపోయి మన అకౌంట్‌లో ఇచ్చుకొని మనం మార్చుకుంటాం. కానీ చెక్ ఇవ్వడం వల్ల మధ్యవర్తులకి మనం లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే బెనిఫిషరీ ఎవరైతే ఉంటారో లబ్ధిదారుడు నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నారు. సో దీన్ని డీబీటీ అంటారు అనమాట, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్. సో డీబీటీ ఇది ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ ఉండాలి. మీకు ఎన్‌పీసీ మ్యాపింగ్ విషయంలో రీసెంట్లీ మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు పడకపోయిన అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఉంటే పోస్ట్ ఆఫీస్‌లో ఒక అకౌంట్ తీసుకోండి. సో పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళేసి సేవింగ్స్ అకౌంట్ ₹250 200 ఉంటుంది. సో దాన్ని మీరు పెట్టి గాని తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌తో మనకు అది నడుస్తుంది కాబట్టి వాళ్ళేం చేస్తారంటే ఆధార్ కార్డ్‌తో ఎన్‌పీసీ మ్యాపింగ్ చేసే మనకు అకౌంట్ వస్తుంది. సో ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది పోస్టల్ అకౌంట్‌లో మనకు ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా బిందాస్‌గా మీరు ప్రశాంతంగా ఆ డబ్బులు అట్లా పెట్టేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. సో కాబట్టి మీరైతే మిస్ చేయకండి. ఖచ్చితంగా ఎన్‌పీసీ మ్యాపింగ్ చూసుకోండి, వెబ్ ల్యాండింగ్ చూసుకోండి. ఇవి 2 మీరు గనక చూసుకొని రెడీ చేసుకుంటే మనకు మరో 2 రోజుల్లో ఫైనల్ ఎలిజిబుల్స్ అనేది రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి సాయంత్రం 4:30 కంప్యూటర్ల బటన్ నొక్కి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హుల ఖాతాలలోకి నగదునైతే బదిలీ అయితే చేయబోతున్నారు. సో ఇదన్నమాట ఫైనల్‌గా మనకు గుడ్ న్యూస్ అనేది. సో డబ్బులు అనేది పడే లోపల మనకేమైనా మార్పులు చేర్పులు జరిగినా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.